తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని మార్గశిర మాఘ కార్తీక మాసాల్లో పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల్లో శ్రవణ నక్షత్ర రోజుల్లో ఆచరించడం అత్యంత శుభప్రదమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. పీఠంలో 58వ గోవింద నామ జప యజ్ఞాలు పూర్తయిన తరువాత సామూహిక శ్రీవారి వ్రత పూజ ఘనంగా జరుగుతుందని అన్నారు. పీఠం ప్రాంగణంలో శనివారం ఉదయం సుప్రభాత వేళ 21వ సామూహిక శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరిగింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ సత్సంకల్పం చేసుకున్న ఆరాధకులు శ్రీవారి పాదాల వద్ద 7 శనివారాలు దీక్షగా దీపజ్యోతులతో పూజోత్సవం జరుపుకుంటున్నారని తెలియజేశారు. శ్రవణ నక్షత్ర రోజుల్లోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని మీ గృహాల్లో నిర్వహించుకోవడం వలన ఈ కలియుగంలో మానవ జన్మకు ఉన్నటువంటి కష్టాల నుండి వైదొలగి శ్రీవారి సర్వశుభాలు పొందేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గృహాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం తెలియజేస్తోంది. స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో స్వామివారికి కవచయజ్ఞం జరిగినటువంటి సందర్భంగా తిరుమల పాదయాత్రతో శ్రీవారి పాదాల ప్రతిష్ఠ జరిగింది. ప్రతి శనివారం కూడా గోవింద నామాల సంకీర్తనామ జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. ఈ రోజున 21వ జపయజ్ఞ పారాయణ పూర్తయింది. సత్సంకల్పంతో 7 వారాల పాటు దీపజ్యోతులతో పూజాధికారులు చేసుకున్నటువంటి వారికి సర్వశుభాలు కలుగుతున్నటువంటి సంతోషం పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంలో 58 జపయజ్ఞ పారాయణ పూర్తయిన తర్వాత ఈ యొక్క దీపజ్యోతులు వెలిగించుకున్నటువంటి వారందరితోటి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత పూజా కార్యక్రమాన్ని సామూహికంగా శ్రీ భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు అందరూ కూడా ఆహ్వానితులే. ఓం గం గణపతియే నమః.